हाय हेलो फ्रेंड्स वेलकम बैक टू आवर चैनल మీ అందరి కోసం టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చేసి చూపించబోతున్నానండి। చూసారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్క అంటే ఎంత జ్యూసీగా ఉందో చికెన్ ముక్క అంత బాగా దమ్ అవుతుందన్నమాట। ఇది చాలా ఈజీ ప్రాసెస్ చూద్దాం రండి। దీని కోసం నీట్ గా కడిగి పెట్టుకున్న చికెన్ లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కారం గరం మసాలా ధనియా పౌడర్ వేసుకొని వీటిలోకి కొద్దిగా కర్డ్ వేసుకొని మొత్తాన్ని నీట్గా కలుపుకోవాలన్నమాట। ఎంత బాగా కలుపుకుంటే మసాలాలు అనేవి చికెన్కి బాగా పడతాయి। దీనిని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకుందాం, ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం, బాగా మసాలాలు అనేవి పడతాయి అన్నమాట। అలాగే నేను ఒక 1/2 kg బాస్మతి రైస్ 1 అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి। దీన్ని శుభ్రంగా కడిగేసి వడకట్టుకుందాం। అలాగే ఇప్పుడు ఒక చిన్న బౌల్లో మిక్సీ బౌల్లో కొత్తిమీర పుదీనా లవంగాలు ఒక 4-5 లవంగాలు వేసుకొని కొద్దిగా కర్డ్ వేసుకొని ఇది ఒక పేస్ట్ తయారు చేసుకుందాం। అలాగే స్టవ్ మీద రైస్ ఉడికించడానికి మనం వాటర్ బాయిల్ చేయాలి। దానిలోకి హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాను। అలాగే కొద్దిగా షాజీరా టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా వేసుకుంటున్నాను। అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను అండి। ఉప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది రైస్ అనేది। అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను। ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది। వేరే బాణీలో పార్లర్గా పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను। 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని అది కొంచెం మగ్గాక హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాను। అవి చిటపట అన్నిన తర్వాత పచ్చిమిర్చి అయితే నేను 7-8 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను। మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు। ఇప్పుడు వీటిలోకి ఆనియన్స్ మొత్తాన్ని వేసేసుకుంటున్నాను। ఇవి మంచిగా ఫ్రై చేసుకుందాం। ఇప్పుడు చూసారా ప్యారలల్గా పెట్టుకున్నాం కదా, మనం రైస్ కోసం వాటర్ బాయిల్ చేస్తున్నాం, మంచిగా బాయిల్ అవుతుంది। ఇంకా మంచిగా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత దాంట్లోకి రైస్ అనేది యాడ్ చేసుకోవాలి। రైస్ అనేది మంచిగా వడగట్టేసి వాటర్ నుంచి డ్రైన్ చేసుకొని యాడ్ చేసుకుందాం। ఇది మొత్తంగా బాగా కలుపుకొని ఇది అలా ఉడకనిద్దాం కొంచెం సేపు, ఒక 70-80% అయినంత వరకు। ఇప్పుడు స్టవ్ మీద ఆనియన్స్ చూసారుగా కొంచెంగా మగ్గాయి, ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం। ఇప్పుడు రెడీగా పెట్టుకున్నాం కదా మ్యారినేట్ చేసి ఆ చికెన్ని కూడా వేసేసుకుందాం। మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలండి। కలిపేసుకుంటే వాటర్ అనేది వదులుతుంది కదా చికెన్లోంచి, అప్పుడు మసాలాలు అనేవి ఇంకా బాగా పడతాయి అన్నమాట। ఇప్పుడు రైస్ చూసుకుందాం। మనం రైస్ చూసుకుంటూ చికెన్ రెండు ఈక్వల్గా మనం మేనేజ్ చేయాలి। చూసారుగా రైస్ అనేది ఉడుకుతూ ఉంది। ఇప్పుడు ఈ చికెన్లోనికి మనం టమాటాలు అనేవి వేసుకుందాం। టమాటా వేసుకున్నా వేయకపోయినా పర్వాలేదన్నమాట, కానీ నేనైతే 2 టమాటాలు చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకున్నాను। అలాగే చిన్న టమాటాలు అండి అవి। దీనిలోకి మనం ముందుగా గ్రీన్ మసాలా తయారు చేసి పెట్టుకున్నాం కొత్తిమీర పుదీనా లవంగాలతో, దాన్ని యాడ్ చేసుకోవాలండి। దీనివల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది। ఇప్పుడు రైస్ అనేది అయిపోయింది ఆల్మోస్ట్, దాన్ని వడకట్టుకుందాం। ఇప్పుడు ఈ గ్రీన్ మసాలాని వేసుకున్నాం కదా మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలండి। కలిపేసుకొని చికెన్కి ఈ గ్రీన్ మసాలా అనేది బాగా పట్టాలన్నమాట, ఇది చాలా టేస్ట్ ఇస్తుంది। ఇది ఒక సీక్రెట్ టిప్ అనుకోవచ్చు మీరు। ఆ గ్రీన్ మసాలా అనేది రెస్టారెంట్ స్టైల్ బిర్యానీలా అనిపిస్తుంది। ఇప్పుడు అలాగే టేస్టింగ్ సాల్ట్ కొద్దిగా వేసుకున్నాను। అలాగే ధనియా పౌడర్ టేబుల్ స్పూన్ గరం మసాలా ధనియా మసాలా కొద్దిగా ఇంట్లో ఉండే బిర్యానీ మసాలా, అది మన ఇంట్లో చేసుకోవచ్చు, బయట మార్కెట్స్లో కూడా దొరుకుతుంది। ఇవి మసాలాలన్నింటినీ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని అన్ని దీనికి పట్టించాలండి। యాక్చువల్గా మీరైతే టేస్టింగ్ సాల్ట్ ఇంటి దగ్గర చేసుకునే పని అయితే మాత్రం వాడకండి, నేను మీకు చూపించడం కోసం రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా చేస్తారో చూపించడం కోసం వేశాను। అలాగే కొద్దిగా కలర్ వేసానండి, నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసాను। దానివల్ల కొంచెం రైస్ అనేది రెస్టారెంట్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రావడానికి వేసాను అనమాట। చూసారా ఆల్మోస్ట్ గ్రేవీ థిక్ అయిపోయింది। ఇలాంటి టైం అప్పుడు రెడీగా డ్రైన్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా 80-70% కుక్డ్ రైస్, దాన్ని వేసేసుకొని పైన కొద్దిగా కలర్ వేసుకొని ఫుడ్ కలర్ వేసేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి। ఇలా కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకున్నాక పైన కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని నేను కొంచెం గీ వేసుకుంటున్నానండి। అలా వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా ఉంటుందన్నమాట। ఇప్పుడు దీనిని మనం మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు దమ్ పెట్టుకోవాలండి। డైరెక్ట్ దమ్ పెట్టుకుంటున్నాను నేను నాన్ స్టిక్ కాబట్టి, మీరైతే చిన్న ప్యాన్ పెట్టుకొని ఏదైనా దానిపైన దమ్ పెట్టేసుకోవచ్చు। ఇప్పుడు బిర్యానీ తీసాం కదా చల్లగా అయ్యాక సర్వ్ చేసుకుందాం సర్వింగ్ ప్లేట్లోకి। ఆనియన్స్ అలాగే కర్డ్తో సర్వ్ చేసుకుందాం। చూసారుగా ఎంత టేస్టీగా జ్యూసీగా ఉందో, చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి।
ముక్క అయితే చాలా జ్యూసీగా ఉంటుందండి, తింటుంటే తినాలనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్